హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై టైలరింగ్ ఛానల్. ఈరోజు నేను పట్టు బ్లౌజులు కానీ బార్డర్ వచ్చిన బ్లౌజులు, ఇట్లా లేసులు వేసిన బ్లౌజులు, హ్యాండ్స్ సరిపోనప్పుడు మనము ముక్కలు జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. లైనింగ్ చంకల్లో కానీ ఒరిజినల్ కానీ క్లాత్ సరిపోనప్పుడు బార్డర్లు ఉన్న వాటికి ఎట్లా లైనింగ్ కానీ ఒరిజినల్ కానీ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఇట్లా క్రాస్ ముక్కలు తీసుకొని లైనింగ్కి చంక ముక్కలు ఇలాగా జాయింట్ చేసుకోవాలి. ఇట్లా రెండు వైపులా కూడా ఓన్లీ పై లెంత్ ఎక్కువ లేకుండా ఇట్లా క్రాస్గా తీసుకొని క్రాస్ ముక్కలు చంకల్లో ఇట్లా జాయింట్ చేసుకోవాలి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందండి బాగా. ఇట్లా జాయింట్ చేసినాక మళ్ళీ పైనుంచి ఇట్లా ఒక కుట్టు వేసుకోవాలి, అప్పుడు అణిగి ఉంటుంది. లైనింగ్ అయితే రెండు వైపులా జాయింట్ అయితే వేశాను. ఇప్పుడు ఒరిజినల్కి ఎలా జాయింట్లు వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదిగోండి, చేతులు చిన్నగా వచ్చినాయి. చిన్నగా వచ్చిన చేతులకి ఇట్లా రెండు వైపులా ఎట్లా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి ఆల్రెడీ బార్డర్ ఉంది కాబట్టి మనం అటాచ్ చేసే క్లాత్ కొంచెము ఇటు మన వైపుకే ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. ఇది ప్లెయిన్ శారీకి లేస్ బార్డర్ వచ్చిందండి, చేతులు సరిపోలేదు. ఇట్లా కొద్దిగా ఫోల్డింగ్ చేసుకొని, చంక ముక్కలు అయితే కొంచెం చిన్నగా ఉంటాయి. ఇవి చంక ముక్కలు కాకుండా కొంచెం ఎక్కువ అటాచ్ చేయాల్సి ఉంది ఈ బ్లౌజు. ఇట్లా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మనవైనా కస్టమర్లు అయినా. అప్పుడు ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇట్లా అది ఎంత లెంత్ ఉందో అంత లెంత్ కూడా ఇట్లా జాయింట్ చేసుకోవాలి. ఒకవైపు అయిపోయింది. రెండో వైపు కూడా జాయింట్ చేస్తున్నాను. మనం ఒకవైపే చేసామంటే అది బయటికి కనిపిస్తుంది, రెండు వైపులా చేస్తే చంక కిందికే ఉంటాయి కాబట్టి కనపడవు. ఇదిగోండి, ఇట్లా చిన్న ఫోల్డింగ్ పెట్టి ఇలా కుట్టుకోవాలి. సేమ్ రెండు వైపులు కూడా ఇట్లా కొంచెం లెంత్ ఎక్కువే తీసుకోవాలండి. ఫోల్డింగ్లో కూడా క్లాత్ కావాలి కాబట్టి ఉన్నదానికన్నా ఇంకొంచెం పొడవు ఎక్కువ తీసుకుంటే ఇట్లా ఫోల్డ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇట్లా కుట్టుకున్నాక పైనుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఖర్చులు అయితే మరి తక్కువ తీసుకోకండి, రెండు సమానంగా పెట్టుకొని మరి ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా తీసుకోండి. మనం ఖర్చులు ఒకవేళ తక్కువ తీసుకుంటే కొంచెం 2-3 ఉతుకులకి పిగిలిపోయినట్టు అయిపోయి మళ్ళా క్లాత్ అంతా బయటికి కనిపిస్తూ ఉంటుంది. మినిమం ఖర్చులు తీసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ తిప్పేయడం అట్లా ఉండదు కాబట్టి ఇట్లా మనం ఫోల్డ్ చేసిన క్లాత్ మీదనే చిన్నగా లైనింగ్ కూడా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. పట్టు బార్డర్లు లాగా తిప్పేయడానికి అట్లా ఉండదు. ఇట్లా బార్డర్ వచ్చినప్పుడు ఇట్లా లైనింగే కొద్దిగా మడుచుకొని ఎడ్జ్కి కుట్టుకోవాలి. అది ఇది సమానంగా పెట్టుకొని ఇట్లా ఎడ్జ్కి కుట్టుకోవాలి. ఇగో చూడండి, పట్టు బార్డరు లేస్ వచ్చింది. దీనికి చాలా చిన్నగా వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా. మనము లైనింగ్ ఎప్పుడైనా సరే ఇట్లా అతికింది లోపల వైపుకు పెట్టుకొని మనం ఫోల్డ్ చేసిన క్లాత్ మీదకి ఇట్లా లైనింగ్ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి.
చేసుకుంటే నీట్గా కనిపించింది. అదిగో చూడండి, నీట్గా కనిపించింది. ఇప్పుడు ఇట్లా ఒరిజినల్ దాని మీదనే సైడ్లకి ఇట్లా కుట్లు వేసుకోవాలి. ముడతలు రాకుండా నిదానంగా ఇట్లా కుట్లు వేసుకోవాలి ఒరిజినల్ మీదనే. ఇట్లా కుట్టుకున్నాక ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. నేను ఈ హ్యాండ్స్ అయితే ఫ్రంట్ లోత్ అయితే లైనింగ్కి ఒరిజినల్కి ఏం తీయలేదండి. ఇవన్నీ జాయింట్లు చేసుకున్నాక తీసుకోవచ్చని, ముందే తీయొద్దండి. తీస్తే మళ్ళీ ఎక్కువ తక్కువ అవుతాయి. ఇట్లా వచ్చినప్పుడు మనమైనా కస్టమర్లు అయినా సరే ఇట్లా అతుక్కున్నాక అన్నీ ఎక్స్ట్రా క్లాతులంతా తీసినాక రెండు హ్యాండ్స్ లెంత్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి ఇట్లా చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే లైట్గా అంతవరకే కట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ బ్లౌజు కొలత తీసుకునేటప్పుడే పొడవు పెట్టుకొని ఉన్నాం కాబట్టి పొడవు ఏం కొలుస్తలేను. జస్ట్ ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే తీసేసి ఇట్లా షోల్డర్ మీద కచ్చికలాగా పెట్టాను కత్తెరతోటి. ఇప్పుడు కింద హ్యాండ్ ఏమో సీదా ఉంచి పైన హ్యాండ్ ఇట్లా ఉల్టా పెట్టాను. ఇట్లా పెట్టుకున్నాక మనము ఇట్లా కచ్చిగా పెట్టుకున్నాక ఒక 1.5 ఇంచ్ ఇట్లా మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుంచి లోతు తీసుకోవాలండి. అక్కడ నుంచి మిడిల్లోనే లోతు తీసుకోవాలి. మళ్ళీ కింది వరకు వెళ్ళకుండా ఆ మిడిల్ భాగంలోనే ఇట్లా లోతు తీసుకోవాలి హ్యాండ్స్కి. ఇట్లా లోతు తీసుకున్నాక ఒక భాగం ఏమో లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది, ఒకటి రైట్ హ్యాండ్ వస్తుంది. చూడండి, ఇది లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్ లోతు ఎలా తీసాను చూడండి. ఇదేమో రైట్ హ్యాండ్ అండి. మీకు ఒకవేళ కన్ఫ్యూజ్గా ఉంటే మార్కర్తో లెఫ్ట్ రైట్ అనేది ఒక మార్కింగ్ పెట్టుకున్నా మీకు గుర్తుంటుంది. ఇది రైట్ హ్యాండ్ అండి. ఇట్లా రెడీ చేసుకోవాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.